ఒక ఊరిలో ఒక పంతులు గారు ఉండేవారు. ఆయన అన్నపూర్ణాదేవి భక్తుడు. రోజూ నిత్యాన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పంతులు గారు తాను రోజూ అన్నదానం చేస్తున్నాను కదా, దానికి ఎంత పుణ్యం వచ్చి ఉంటుంది, ఆ విషయం తెలుసుకోవడం కోసం అన్నపూర్ణాదేవిని ప్రత్యక్షం అవ్వమని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్టుగానే అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమయ్యింది. పంతులు గారు అన్నపూర్ణ అమ్మను చూస్తూ, నేను రోజు అన్నదానం చేస్తున్నాను కదా, నాకు ఎంత పుణ్యం వచ్చింది అని అడిగాడు. దానికి అన్నపూర్ణ అమ్మవారు ఒక రాజుగారు పేరు చెప్పి, ఆ రాజుగారికి రేపు ఒక పిల్లవాడు పుడుతున్నాడు, ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడుగు అని చెప్పి అమ్మవారు మాయమైపోయారు. పంతులు గారు అన్నపూర్ణాదేవి చెప్పినట్టుగానే ఆ రాజును కలవడానికి బయలుదేరారు. అలా రాజుగారిని కలుద్దామని బయలుదేరిన పంతులు గారికి దారి అర్థం అవక వేరే దారిలో వెళ్ళారు. ఎంత వెళ్ళినా తను అనుకున్న గమ్యానికి చేరట్లేదు. చివరికి ఏం చేయాలో తెలియక నించొని అటు ఇటు చూస్తున్నారు. ఈలోపు పొలం దగ్గర కాపలాగా ఉన్న ఒక రైతు, మీరెవరు, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగారు. దానికి పంతులు గారు, నేను పలానా రాజుగారిని కలవాలి, ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు అని సమాధానం చెప్పారు. దానికి ఆ రైతు, మీరు రావాల్సిన దారి తప్పుగా వచ్చారు, మీరు ఇంకా వెనక్కి వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు ఎలాగో బాగా చీకటి పడింది కాబట్టి ఇక్కడ జంతువులు అవి కూడా తిరుగుతాయి, రేపొద్దున్న అయితే ఆ రాజ్యం దగ్గరికి నేనే తీసుకువెళ్తాను అని రైతు హామీ ఇచ్చాడు. ఇంకా ఏమీ చెయ్యలేని పంతులు గారు, సరే ఈ రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్దాం అని అనుకున్నారు. ఆ రైతుకి ఉన్న చిన్న ఇంట్లో ఆ పంతులు గారిని పనుకోమని ఆ రైతు బయటకు వచ్చి బయట పనుకున్నాడు. కాసేపటికి పంతులు గారు బయటకు వచ్చి అటు ఇటు తిరగడం చూసి ఆ రైతుకి అర్థమయ్యింది, పంతులు గారు బాగా ఆకలితో ఉన్నారని. తన దగ్గర ఉన్న అన్నం పెడదామంటే తన తినరేమో అని అనుమానం వచ్చి ఆ పొలంలో ఉన్న కొన్ని ఫ్రూట్స్ కోసుకొని వచ్చి పంతులు గారిని తినమన్నారు. దానికి కూడా పంతులు గారు వద్దు అని చెప్పారు. లేదు, మీరు తినాల్సిందే అని బలవంతం చేయడంతో ఆకలి బాధ తట్టుకోలేక పంతులు గారు తిని పనుకున్నారు. పంతులు గారేమో ఇంట్లో పనుకున్నారు, రైతేమో బయట పనుకున్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత ఒక పులి వచ్చి ఆ బయట ఉన్న రైతుని చంపివేసింది. పొద్దున్న లేచిన పంతులు గారు ఆ రైతును చూసి చాలా బాధ కలిగింది. నా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడే అన్న బాధతోనే ఆ రాజుగారిని కలవడానికి వెళ్ళాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీకు పుట్టిన అబ్బాయితో నేను 2 నిమిషాలు మాట్లాడాలి అని అడిగాడు. అన్నపూర్ణాదేవి కటాక్షం వల్ల వద్దు అనలేకపోయారు, కలవడానికి ఒప్పుకున్నారు. పంతులు గారు ఆ పిల్లోడు దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర నోరు పెట్టి, నువ్వు ఎవరు అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు, రాత్రి మీరు మంచి ఆకలితో ఉంటే మీకు ఫ్రూట్స్ అవి ఇచ్చాను కదా, ఇచ్చిన పుణ్యం వల్ల నేను రాజుగారికి కొడుగ్గా పుట్టాను అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న పంతులు గారికి చాలా ఆనందం కలిగింది. తన వల్ల ఒక ప్రాణం పోయిందే అన్న బాధలోంచి బయటికి వచ్చారు. అలాగే ఒక్క పూట ఫ్రూట్స్ పెట్టినందుకే ఇంత పుణ్యం వచ్చింది అంటే నేను ఇంకెంత పుణ్యం చేసుకున్నానో అన్న ఆనందంలో వెనక్కి బయలుదేరారు.